అండి ఇప్పుడు మనం సబ్మెరైన్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. అదిగో మనకి సబ్మెరైన్ రావడం కనబడుతుంది. మనకి ఆ సబ్మెరైన్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు శివ. గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం. ఇప్పుడు మనం ఆర్కే బీచ్ రోడ్ విశాఖపట్నంలో ఉన్నామండి. అండి సబ్మెరైన్ మ్యూజియం లైటింగ్లో చాలా బాగా కనబడుతుంది. ఈ కుర్సురే సబ్మెరైన్ మ్యూజియం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఉందండి. ఈ సబ్మెరైన్ సముద్రం లోపల ఉండాలి కదా, మరి విశాఖపట్నం బీచ్ దగ్గరికి ఎలా వచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఈ సబ్మెరైన్ పూర్తి పేరు ఐఎన్ఎస్ కుర్సురా అండి. ఐఎన్ఎస్ కుర్సురా అంటే ఇండియన్ నేవల్ షిప్ కుర్సురా అని అర్థము. ఈ సబ్మెరైన్ పూర్వపు సోవియట్ యూనియన్లో, ప్రస్తుత రష్యాలో తయారు చేయబడింది. ఈ సబ్మెరైన్ 1969 ఫిబ్రవరి 25వ తారీఖున లాంచ్ చేయబడింది. అలాగే 1969 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున కమిషన్ చేయబడింది. 2001 సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖున డీకమిషన్ చేయబడింది. ఈ కుర్సురా సబ్మెరైన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పార్టిసిపేట్ చేసిందండి. మనకి ప్రతి వస్తువుకి ఒక జీవితకాలం అంటూ ఉన్నట్లుగానే ఈ సబ్మెరైన్ కూడా ఒక జీవితకాలం అంటూ ఉన్నదండి. ఈ జీవితకాలం ముగిసిన తర్వాత దీన్ని మ్యూజియంకి ఏర్పాటు చేశారండి. ఇది సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అండి. దీని ఎంట్రన్స్ ఛార్జీలు పెద్దవారికి 70 రూపాయలు, పిల్లలకి 40 రూపాయలు. అంటే 4 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ఈ ఛార్జీ 40 రూపాయలు. అలాగే కెమెరా అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో ఫోటోలు తీసుకోవడానికి 50 రూపాయలు అండి. అలాగే వీడియో తీసుకోవడానికి అయితే 200 రూపాయలు అండి. నాకు మా అబ్బాయికి కలిసి 150 రూపాయలు టికెట్ అయిందండి. అలాగే కెమెరా ఫోటోలు తీసుకోవడానికి 50 రూపాయలు అండి. మొత్తం 190 రూపాయలు అయింది. అండి ఇప్పుడు మనం సబ్మెరైన్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. అదిగో మనకి సబ్మెరైన్ రావడం కనబడుతుంది. మనకి ఆ సబ్మెరైన్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అంతా కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. ఇక్కడ ఫోటోలు తీసుకునేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఈ సబ్మెరైన్కి మంచి కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టారండి. అవి కలర్స్ కూడా మారుతున్నాయి. ఒకసారి రెడ్ కలరు, ఒకసారి బ్లూ కలరు, ఒకసారి గ్రీన్ కలరు, అలాగా వేరు వేరు రంగులు మారుతూ ఉన్నాయండి. ఇది ఒక ఎంట్రన్స్ అన్నమాట అండి. ఈ ఎంట్రన్స్లోంచి వెళ్ళడం చూడవచ్చు మనం. ఇది ఈ సబ్మెరైన్ యొక్క యాంకర్ అండి. యాంకర్ అంటే ఇది సముద్రంలో నిలిపినప్పుడు ఎక్కడికి కదిలిపోకుండా ఉండడానికి ఏర్పాటు చేయబడింది అన్నమాట. దీన్ని ఇండికేటర్ బాయ్ అంటారటండి. అంటే ఇది సముద్రంలో తేలుతూ ఉంటుందటండి. ఎందుకంటే సబ్మెరైన్ అనేది నీటిలో మునిగి ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఏం జరిగినా ఆ సబ్మెరైన్ ఎక్కడ ఉన్నదని తెలియదు. కాబట్టి ఈ ఇండికేటర్ బాయ్ అనేది నీటిలో తేలుతూ ఆ దాంట్లో లైట్లు వెలుగుతూ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందటండి. ఆ సిగ్నల్స్ ద్వారా ఆ సబ్మెరైన్ ఎక్కడ ఉన్నది అనేది కనిపెట్టచ్చటండి. ఇక దీని బరువు 1945 టన్నులు అంటున్నారండి. సర్ఫేస్ అని రాసి ఉంది. అదేవిధంగా 2469 టన్నులు సబ్మెర్జ్డ్ అని ఉంది. దీంట్లో 8 మంది ఆఫీసర్లు, అలాగే 69 మంది నావికులు ఉంటారటండి. దీని డైవింగ్ డెప్త్ 280 మీటర్లు, స్పీడ్ 15.5 నాట్స్. అదేవిధంగా దీని ప్రొపల్షన్ 3 డీజిల్ ఇంజిన్లు,
అదేవిధంగా 448 బ్యాటరీలు, అదేవిధంగా టార్పెడోలు 22 ఉంటాయండి. ఆగస్టు 2022 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ఈ మ్యూజియం ప్రారంభించబడిందటండి. ఇక్కడ మనం సబ్మెరీన్ లోపలికి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేశారండి. ఇక్కడి నుంచి మనం సబ్మెరీన్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఈ సబ్మెరీన్ లోపల అక్కడ ఉన్న నావికులకి ఉన్న సదుపాయాలండి ఇవి. వాష్ రూమ్ అటండి ఇది, అంటే వాష్ చేసుకోవడానికి మనం అవి కూడా ఉంటాయండి. అలాగే మన దారిలో కూడా ఈ పరికరాలు ఏమిటి, అవి దేనికి ఉపయోగపడతాయి, ఇదేమో కెప్టెన్స్ క్యాబిన్ అటండి, అవన్నీ కూడా అక్కడ రాసిపెట్టి ఉన్నాయండి. బోర్డ్స్ రాసిపెట్టి ఉన్నాయి దేనికి ఏది ఉపయోగపడుతుంది అనేది. ఈ నావికులందరూ కూడా ఎవరెవరు ఏ పనులు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా నిద్రిస్తారు, నిద్రించడానికి ఉండే ఏర్పాట్లు అండి. చూడండి, మన ట్రైన్లో బెర్తల్లాగా ఉన్నాయి. అయితే ట్రైన్ బెర్తలు అంత విశాలంగా లేవండి, ఇవి చాలా ఇరుకుగా ఉన్నాయి. ఆ నావికులు పాపం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందండి ఈ సబ్మెరీన్లో పనిచేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం సేవ చేస్తూ ఇంటికి దూరంగా ఎన్నో నెలల పాటు సబ్మెరీన్లో ఉండిపోయి చేయవలసి వస్తుంది అటువంటి డ్యూటీ. కాబట్టి మనం అందుకనే మనకి ఎప్పుడు కూడా జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇచ్చారు మనకి. జవాన్ అలాగే కిసాన్ అంటే రైతు అండి. వీళ్ళందరూ కూడా దేశానికి అంతులైన సేవ చేస్తున్నారు అని దాని అర్థం అండి. ఈ సబ్మెరీన్ లోపల ఉన్న యంత్ర భాగాలన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి. అక్కడ మనకి చెప్పడానికి కొంతమంది గైడ్స్ ఉన్నారు. ఆ గైడ్స్ చెప్తున్నారు, వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. ఇవి ఈ సబ్మెరీన్కి వచ్చిన ట్రోఫీలు అటండి ఇవి. ఇది సబ్మెరీన్లోని వంటగది అటండి. చూడండి, ఇడ్లీలు వేయడం అనేది కూడా మనకి యాంత్రికంగా చూపిస్తున్నారు. ఇదిగోండి వాష్ రూమ్స్ అటండి ఇవి. ఇక ఈయన సబ్మెరీన్లో ఉన్న ఒక గైడ్ అండి. నా కాంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వాక్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.